గూడూరు మండలం వేడిచెర్ల గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా పశువుల మేతకు వాడుకుంటున్న భూమిని కొంతమంది రికార్డులను తారుమారు చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని గ్రామస్తులపై దౌర్జన్యం చేస్తున్నారని అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సాన్మాల్ రాజ్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంఆర్ఓ ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. హ్యూమన్ రైట్స్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సాల్మన్ రాజ్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా 52 మంది ఎస్సీలు పశువుల మేతకు భూమిని వాడుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఆ ప్రాంతంలో తెల్లరాయి ఉందని కొంతమంది అక్రమంగా రికార్డులను తారుమారు చేసి వారి పేరు మీద రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని తెలిపారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశామని, స్పందించి చర్యలు తీసుకోవాలని, వీరికి అండగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ బాషా ఖాన్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇస్తానండి, తీసుకోండి ఉండండి. ఫోన్ సైలెంట్ పెట్టుకున్నాను. హ్యూమన్ రైట్స్ నుండి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయిన పోలీస్ ప్రెస్ అండ్ మీడియా అధ్యక్షుడైన సాల్మాన్ రాజ్ అనే నేను నెల్లూరు జిల్లా గూడూరు మండలము వెడిచెల గ్రామంకు చెందినటువంటి ల్యాండ్ విషయం అనేది సుమారు 22-23 సంవత్సరాలుగా సాగుతున్నటువంటి ఈ పోరాటంలో ఎందుకు ప్రభుత్వాలు మారుతూ ఉన్నా, ప్రభుత్వాలు మళ్ళా ఉద్భవిస్తూ ఉన్నా ఇప్పటి వరకు దానికి పరిష్కార మార్గము కనపడిన పరిస్థితులలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ దృష్టికి తీసుకొని వచ్చారు. కాబట్టి మేము ఈరోజు అఖిల భారత మానవ హక్కుల పరిషత్ తరఫున మీకు మీడియా మిత్రులకి, అలాగే నాతో వచ్చినటువంటి నేషనల్ ప్రెసిడెంట్కి, అలాగనే జిల్లా అధ్యక్షురాలకి, అలాగనే మండల మెంబర్స్కి కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సంఘటన నిమిత్తము నిజముగా 200 కుటుంబాల పైగా నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో అది కంచె పరువముగా సెటిల్మెంట్ ల్యాండ్ అనేటువంటి విషయంలో ఆ పొలంలో ఇప్పుడు ప్రజెంట్లీ ఉన్న పరిస్థితులు మనం చూస్తే వైట్ స్టోన్ అనేది ఉందనేటటువంటి ఒక విషయం అనేది, తర్వాత రైల్వే లైన్ కూడా ప్రాంతం మీదకి వస్తుందనే విషయాన్ని, నిజంగా ఈ లోకంలో ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో భూ సంబంధమైనటువంటి దందా కలిగినటువంటి వ్యక్తులు దాని మీద ఆశపడి ఇప్పుడు ప్రజెంట్లీ మనం చూస్తే అంబటి పుల్లారెడ్డి అనేటువంటి వ్యక్తి సుమారు అక్కడ ఉండేటువంటి స్థలాన్ని 53 మంది నంబర్స్ ఉండేటువంటి ఈ స్థలాన్ని సుమారు వచ్చి డైక్లాట్లో 18 మంది మనుషుల్ని చేర్చుకొని 53 మందిని చేర్చుకొని దాని తర్వాత 18 మందిని ఆధారం చేసుకొని మొత్తం ఆ పొలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకొని వస్తున్నారు. నేను విషయాన్ని మేము చూస్తూ ఉన్నాం. మీడియా మిత్రులారా, వాస్తవంగా మనం చూసినట్లయితే 10-1 అడంగల్లో 18 మంది నంబర్స్ని చేర్చుకొని ఈ 10-1 అడంగల్ అనేది ప్రభుత్వ రెవెన్యూ రికార్డులలో ఒక గ్రామంలో ఉండేటువంటి అసెస్మెంట్ నంబర్ల వరకు 36 నుంచి 24 వరకు తగ్గించి వచ్చారు. అటు తర్వాత దీన్ని రికార్డు పరంగా పరిశీలన చేసినట్లయితే మొత్తం వచ్చి 1957 సంవత్సరంలో దీన్ని పూర్తిగా డిజాల్వ్ చేయబడ్డదని విషయము కేంద్ర ప్రభుత్వమే దీన్ని డిజాల్వ్ చేస్తే, దీన్ని పూర్తిగా రద్దు చేస్తే, మరి దాన్ని అర్హతలైనటువంటి డిజాల్వ్ చేయబడినటువంటి దాని నుంచి వీళ్ళు ఇంక్లూడింగ్ చేసుకొని 18 మంది నంబర్స్ని తీసుకొని దాని ద్వారా మేము మొత్తం భూమిని మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము.
దీనికి మాకు హక్కులు ఇచ్చారని చెప్పేసి తర్వాత కలెక్టర్ దృష్టికి మరోసారి తీసుకొని వెళ్ళి కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళిన తర్వాత పాస్బుక్లు తెచ్చుకొని మరలా బాధ్యులైనటువంటి వారు మరలా దాని మీద పోరాటం సాధించిన తర్వాత అప్పుడు మరలా జరిగిన సంఘటనలో మనం పరిశీలన చేసినట్లయితే వాటిని మరలా క్యాన్సిల్ చేసి మరలా వాళ్ళు రిమైనింగ్ తెచ్చుకోవడం జరిగింది. ఇది జరుగుతున్నటువంటి విషయం. అయితే బాధ్యులైనటువంటి కొనుక్కున్నటువంటి భూమిని ఇళ్ళు కూడా ఆటంకపరచాలనేటువంటి ఉద్దేశం కాదు. అయితే మేము మాకున్నటువంటి మూకుమ్మడిగా ఉన్నటువంటి ఈ ల్యాండ్లో సుమారు 35 మంది నంబర్లు ఉన్నారు. ఆ నంబర్లకు సంబంధించినటువంటి భూమి మాకు రావాల్సిన భూమి ఎక్కడికి పోయింది, ఆ తర్వాత చూస్తే ఆ ల్యాండ్లో వచ్చి సుమారు 20 ఎకరాల అసైన్మెంట్ భూమి కూడా ఉండదనే విషయం కూడా తేలుతున్నది. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరిగినటువంటి పరిస్థితుల మధ్య ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మీరు మిత్రులారా, దీన్ని మీ దృష్టికి ప్రభుత్వ అధికారులు కూడా దీన్ని చోద్యం చూస్తూ అసలు ఆ కోర్టులో నిజంగా ఆ కేసు వేసి ఇరుపక్షాల కేసు జరుగుతూ ఉండేటప్పుడు దాని మీద నిజంగా జేసీపీలు తీసుకొచ్చి దొమ్మి చేసి గ్రామస్తులను ఇబ్బంది పెట్టి ఇంత భయభ్రాంతులు చేయడం అనేది అసలు నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనేది చాలా నమ్మకం లేని పరిస్థితులు నిజంగా కొనసాగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం చేత నియమించబడిన ప్రభుత్వ అధికారులు ఆర్టికల్ 16 ప్రకారము ప్రభుత్వ రిక్రూట్మెంట్ నియమించబడిన ప్రభుత్వ అధికారులు మనం చూసినట్లయితే ఆర్టికల్ 51, 52 ప్రకారము అన్ని ప్రభుత్వం ఆల్మన్స్లు అనుగ్రహిస్తూ ఉన్నప్పటికీ దాన్ని చట్టరీతిగా నిజంగా చెందాల్సినటువంటి వారికి నిజంగా మా బాధ్యులైనటువంటి ఎస్సీ కులానికి చెందినటువంటి వారు దాన్ని కొన్నటువంటి వ్యక్తి ఓసీ రెడ్డి కులానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పుడు అమ్మటి పుల్లారెడ్డికి సంబంధించిన కుటుంబానికి ఏ రీతిగా ఈ భూమి చెందుతుందో మీరే నిజంగా గమనించాలని, అలా చట్టాలనే మార్చగలిగినటువంటి వారైతే రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరచబడినటువంటి రాజ్యాంగంలో నిలుస్తూ రాజ్యాంగం ద్వారా చట్టసభలు అమలుపరుస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాధికారులు గమనించాలని మీ దృష్టికి నిజంగా మేము తీసుకొని వస్తున్నాం. ఏ విధము చేతనైనా వారికి న్యాయము జరిగేంత వరకు మా పోరాటం ఆగదనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. కాబట్టి దయచేసి నిజంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వారు ఎస్సీ కులానికి చెందినటువంటి వారు ఎస్సీలు ఉన్నారు, 1 సెంటు భూమి లేనటువంటి వారు కడిపేదవారు ఉన్నారు. కాబట్టి ఆ గ్రామంలో వాళ్ళందరూ మూకుమ్మడిగా కలిసి అది ఉమ్మడి పంచాయతీగా పెట్టుకొని ఆ గ్రామంలో పశువులు నీళ్లు తాగడానికి అలాగే పశువులు మేపుకోవడానికి వాటి జీవనం సాగించడానికి ఆ పొలాన్ని ఉంచుకుని ఉంటే దాని మీద బడాబాబులు కన్నుపడి ఈరోజు దాన్ని ఏ రీతిగానైతే ఆక్యుపై చేసుకొని దానిలో ఉన్నటువంటి వైట్ స్టోన్ని తర్వాత వచ్చేటువంటి రైల్వే లైన్లో ఉన్నటువంటి నిధులకు సంబంధించినటువంటి ధనదాహం చేత ఆతృత పడుతున్నటువంటి వారికి తక్షణమే చర్య తీసుకొని న్యాయం చేయవలసినట్టుగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వైస్ ప్రెసిడెంట్ సార్ గూడూరు మండలం విడిచెల్ల గ్రామానికి చెందిన సుమారు 95 ఎకరములు 80 సెంట్లు సర్వే నంబరు 5678 9 20 21 22 313 316 పట్టా నంబరు 165 అయితే అందులో డైట్లాట్ నందు 53 మందికి సంభాగాలు ఉండగా 10-1లో 18 మాత్రమే పేర్లున్నాయి. వీటి ఆధారంగా మొత్తం విస్తీర్ణాన్ని అమ్మటి పుల్లారెడ్డి వారి భార్య వెంకటాపురం సుజాత వారి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దానికి హద్దులు కానీ సాగు చేయడం కానీ ఏమీ లేవు సార్. కానీ వాళ్ళు బత్తల సుబ్బారెడ్డి, గంటా గాయత్రి, బెజవాడ రమేష్ అనే వీరి పేర్ల మీదకి రిజిస్ట్రేషను ఆ పొలాన్ని చేయడం జరిగింది సార్. వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క కేసు కోర్టులో నడుస్తూ ఉండగా వాళ్ళు దౌర్జన్యంగా జేసీబీలు తీసుకొచ్చి దాన్ని సాగు చేయడానికి చూస్తున్నారు. ఇది ఏంటి అని చెప్పి గ్రామస్తులు వాళ్ళని అడగగా వారు పోలీసులను తీసుకొచ్చి ఆ యొక్క గ్రామ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు సార్. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఆ గ్రామస్తులకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం సార్. సర్వే నెంబర్లు 5, 6, 7, 8, 9, 20, 21, 313 పూర్వీకుల నుండి ముప్పాలంకడు మరి 53 మంది పట్టాదారులుగా నమోదు కాబడి ఉన్నది డైగ్లాట్లు. ఆ డైగ్లాట్ల ప్రకారం మడక దామాస ప్రకారం ఏంటంటే ఒక మడకి ఇంత అని చెప్పి మడక దామాస ప్రకారం ఆ పశువులు మేపుకుంటూ ఉన్నారు. దానికి హద్దులు కానీ సాగుబడి కానీ లేదు.
అమెరికా పుల్లారెడ్డి అనేవారు అది మొత్తం విభజన కాని పొలాన్ని మొత్తం ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసి అక్రమ రిజిస్ట్రేషన్ నకిలీ రిజిస్ట్రేషన్ చేయించేసి ఆయన ఏంటంటే పాస్బుక్లు తయారు చేయించుకుని దొంగ పాస్బుక్లు ఈ అధికారులను లోపరుచుకొని మామూలుగా అధికారులను లోపరుచుకొని వాళ్ళు ల్యాండ్ సీలింగ్ కింద కూడా ల్యాండ్ సీలింగ్ పరిధిలోకి వచ్చినా కూడా ల్యాండ్ సీలింగ్ పరిధిని కూడా లెక్క చేయకుండా అన్రిజిస్టర్డ్ పార్టీషన్ అంటే 90 ఎకరాల పొలాన్ని అన్రిజిస్టర్డ్ పార్టీషన్ రాసుకొని వాళ్ళ తమ్ముడు రమణారెడ్డి, వాళ్ళ అమ్మ కమలమ్మ, వాళ్ళ కూతురు అనురాధారెడ్డి వీళ్ళ దగ్గర అన్రిజిస్టర్డ్ పార్టీషన్ రాసుకొని పాస్బుక్లు పొందినారు. అవి మేము జిల్లా కలెక్టర్కి విజిలెన్స్ వాళ్ళకి రిపోర్ట్ చేసి వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి పాస్బుక్లు రద్దు చేసినా కూడా మళ్ళీ వచ్చి మొత్తాన్ని అంటే మళ్ళీ ఈ అధికారులను లోపరుచుకొని వీళ్ళకి లంచాలు ఇప్పించి వీళ్ళంతా మామూలుగా పెద్ద హోదాలో ఉండే నాయకులంతా మమ్మల్ని వాళ్ళని అధికారులను ఒత్తిడి చేయించి మళ్ళీ పాస్బుక్లు చేయించినారు. ఈ అమ్మటపుల్లారెడ్డి అనేవాడు పార్టీషన్ దావా కోర్టులో పార్టీషన్ దావా చేసినాడు. పార్టీషన్ దావా పెండింగ్లో ఉండగానే ఏంటంటే ల్యాండ్ సీలింగ్ కింద వదిలిపెట్టి ఈ అధికారులు ఏమంటే ల్యాండ్ సీలింగ్ కింద 15 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ కింద తీసుకున్నారు. కోర్టులో పార్టీషన్ దావా పెండింగ్ ఉన్నప్పుడు పార్టీషన్ అంటే భాగదామాసాలు పంచమని భాగదామాసాలు పెండింగ్ ఉన్నప్పుడు ఈ ల్యాండ్ సీలింగ్ కింద ఇస్తే ఈ అధికారులు ఏ విధంగా తీసుకుంటారు? పార్టీషన్ దావా పెండింగ్ ఉంది, అధికారులు ఏ విధంగా తీసుకుంటారు? మళ్ళీ ఏంటంటే అదే 15 ఎకరాల పట్టాభూమిని వచ్చి మామూలుగా ప్రభుత్వం భూమి అని చెప్పి మార్చి ఇచ్చేసి మొన్న ఏంటంటే ఈ 19వ తేదీ గంటా గాయత్రి అనే ఆ పేరుతో రిజిస్ట్రేషన్ 20 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి అతను బండ్లు తీసుకొచ్చి ఆ బడ్డే పట్టుకిస్తాయి అని వాళ్ళ మనిషి బండ్లు తీసుకొచ్చి ఏదో గందరగోళం చేసి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి మాలో 2 పిల్లకాయల్ని అరెస్ట్ చేసి 12 గంటలకు అరెస్ట్ చేసి సాయంకాలం ఏంటంటే 4 గంటల దాకా పోలీసులు బంధించి మేము పోయి అడిగితే ఏ చట్టం ప్రకారం దీన్ని అరెస్ట్ చేసి అని చెప్పి అడిగితే దానికి సమాధానం లేదు. ఎంఆర్ఓ ఆఫీసు దేశపోయి వాళ్ళని ఫోటోలు తీసుకొని వాళ్ళు ఏంటంటే మా బైండ్ వేర్ లెక్కలు అయితే చేసి పెట్టారు. ఇది అవుతుంది. ఇది పట్టాభూమి, జాయింట్ పట్టాభూమి. ఇది విభజన కానప్పుడు వాళ్ళకి అమ్ముకునే దానికి హక్కు లేదు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు పోయి మేము ఆ సబ్ రిజిస్ట్రార్ని అడిగితే అవి ఏంటంటే మేము రైల్వే స్టేషన్ కూడా రిజిస్ట్రేషన్ చేస్తాము, మీరు ఏంటంటే కోర్టుకు పోయి దాన్ని క్యాన్సిల్ చేయించుకోండి అని వాళ్ళ సమాధానం చెప్పినారు. అన్నోన్ అని అడంగలలో అన్నోన్ అని ఉంటే రిజిస్ట్రేషన్ చేయకూడదని చెప్పి సబ్ రిజిస్ట్రార్ చెప్తాడు. మళ్ళీ అదే అన్నోన్ అంటే ఆయన రిజిస్ట్రేషన్ చేయాలి. పాస్బుక్లు రద్దు అయిపోయినా కూడా మళ్ళీ పాస్బుక్లు నకిలీ పాస్బుక్లు సృష్టించినారు. ఈ విధంగా అధికారులు మమ్మల్ని లేనిపోయిన ఇబ్బందులు పెడతా మళ్ళీ మంచానికి లేనిపోయిన ఇబ్బందులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తా మమ్మల్ని బెదిరించి ఇది చేస్తున్నారు. ఇది సార్ జరిగింది. ఇప్పుడు మాట్లాడండి. గూడూరు మండలం ఏడిచెల గ్రామం ఆరంగేటివాడ అర్జునవాడ సంబంధించి మాకు ఎన్నో సంవత్సరాల నుంచి పెద్దవాళ్ళ కాలం 100 ఎకరాల కర్మ తగ్గింది. అది ఉమ్మడి కుటుంబరంగా అందరం గుడ్డు పిల్ల అందరం కట్టెలు కంప తెచ్చుకొని దాంట్లోనే బతుకుతున్నాం. ఇప్పుడు దానిలో 18 మంది ఎంతో అమ్మి ఉన్నారు. అమ్మి ఆలించి ఇది వలపడదని చెప్పి అమ్మటపుల్లారెడ్డి మా ఊరు అమెరికాలో ఉన్నాడు. ఆయన అయితే మా ఊరికి రావటం మళ్ళీ మేము 25 సంవత్సరాల నుంచి మేము కోర్టులో ఉన్నది. హైకోర్టులో ఉంటే కూడా మళ్ళా దౌర్జన్యంతో పన్నమాల కృష్ణ ఆయన పేరు ఆయన పోయి మధురెడ్డి దానికి సంబంధించి మధురెడ్డి గారు సుబ్బారెడ్డి వాళ్ళు డబ్బు ఉండదని వాళ్ళు పంపించేస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళు జీపులు అయితేమి కుక్కులేర్లు అయితేమి మాది మెయిన్ రోడ్డు మీద వచ్చే మనసులో కూడా మీది ఏ ఊరు ఎక్కడ మీ పేర్లు ఊర్లేమని చెప్పి పిల్లకాయని కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టినారు. మేము మెయిన్ రోడ్డు మీద పోతుంటే కూడా మమ్మల్ని దౌర్జన్యం అంటే డబ్బుతో వాళ్ళు అంత చేస్తే మేము ఎక్క బతకాలా? అది మీరు మాకు దయచేసి మీరు దాన్ని మాకు కానిపరిచి మా గుడ్డు పిల్ల బతకాలా? మేము ఆడైనా అడుక్కుని తింటాం, కూలి చేసుకుంటాం. అది లేకుంటే మేము బతకబడలే. గుడ్డు పిల్ల ఆడ బతకాలా? మేము కంపెనీ తెచ్చుకోవాలి, కట్టెలు ఆడ తెచ్చుకోవాలా? మేము దాంతో మేము ఎన్నో 100 సంవత్సరాలు మా పెద్దవాళ్ళ కాలంలో ముద్దుకొని ఉండదు. అది నమస్కారం.